మరి కాసేపట్లో రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ తెలంగాణ అసెంబ్లీ మండలిలో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. శాసన మండలి మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణకు సంతాప తీర్మానం చేయనున్నారు. ఇక అసెంబ్లీలో తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ రిపోర్టును మంత్రి సీతక్క సభలో ప్రవేశపెట్టనున్నారు. అలాగే సభ ముందుకు పంచాయతీరాజ్ శాఖలు తీసుకువచ్చిన జీవో నంబర్ 13 గెజెట్ నోటిఫికేషన్ రానుంది. అలాగే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రవేశపెట్టనున్నారు. మరికాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మరింత సమాచారంతో మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, ఇవాళ రెండో రోజు సమావేశాలు ప్రధానంగా ఏ అంశాలు ఇవాళ చర్చకు రాబోతున్నాయి? హరీష, ఈ రోజు రెండో రోజు ప్రధానంగా గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి చర్చ ఎక్కువగా సాగే అవకాశం ఉంటుంది. గవర్నర్ ప్రసంగంపై నిన్న అధికార పక్షం సభ్యులు గవర్నర్ ప్రసంగం అంతా సక్రమంగా ఉందని మద్దతుగా నిలవగా, విపక్ష సభ్యులు మాత్రం నిన్న గవర్నర్ ప్రసంగం నుంచే తప్పుల తడక గవర్నర్ను తప్పుదోవ పట్టించారు, తప్పుడు సమాచారం రాష్ట్ర ప్రజలకు ఇచ్చారన్న ఆరోపణలు చేస్తుంది. ప్రసంగం సందర్భంగానే వివిధ సందర్భాల్లో తమ నిరసనను తెలియజేసేది. ఈ రోజు నుంచి జరిగే సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంపై గులాబీ పార్టీ ప్రతిపక్ష పార్టీగా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం కనిపిస్తా ఉంది. గవర్నర్ చేత అబద్దాలు చెప్పించారన్న ఆరోపణలను నిన్న బీఆర్ఎస్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు సభలో వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. రుణమాఫీకి సంబంధించి, రైతు అంటే ధాన్యానికి బోనస్ కు సంబంధించి వంటి అంశాల్లో బోకస్ అంటూ నిన్ననే బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేయడం జరిగింది. అధికార పక్షం కూడా దీన్ని తిప్పికొట్టేందుకు అనుగుణంగా సభలో ఎలా వ్యవహరించాలి, తాము అమలు చేసిన 2 లక్షల రుణమాఫీ కానీ, రైతులకు అందిస్తున్న బోనస్ వంటి అంశాల్లో ఎంతమంది రైతులు లబ్ధి పొందారన్న అంశాన్ని సభ ముందుకు తెచ్చే అవకాశం ఉంటుంది. రాజకీయంగా ఈ రోజు ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య వాడివేడిగా గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు జరిగే సందర్భంగా చర్చలో వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉంటుంది. శాసన మండలిలో కూడా ఇదే అంశంపై చర్చ జరగనుంది. ఈ రోజు ఉభయ సభల్లో కూడా ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేశారు. ప్రశ్నోత్తరాలు రద్దు చేసి పంచాయతీరాజ్ శాఖకు చెందిన 2 అంశాలను ఆ శాఖ మంత్రి సీతక్క టేబుల్ చేరున్నారు. ప్రధానంగా వార్షిక అంటే డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ కు సంబంధించి వార్షిక నివేదికతో పాటు జీవో నంబర్ 13 కు సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ ను కూడా సభ ముందు ఈ రోజు సీతక్క ఉంచనున్నారు, ప్రభుత్వం ఉంచనుందని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా మండలిలో కూడా దాదాపు ఇవే అంశాలు చర్చకు రానున్నాయి. దీంతో అంటే అటు శాసనసభలో ఇటు శాసన మండలిలో ఉభయ సభల్లో కూడా వాడివేడిగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. హరీష, థ్యాంక్ యూ శ్రీకాంత్.